సభకు నమస్కారం. అధ్యక్షత వహించిన బాలాచారి గారు, తెలుగు భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు, సీనియర్ కవి నాగేశ్వర శంకరన్ గారు, అలిశెట్టి ప్రభాకర్, ఆత్మబంధువు నర్సన్ గారు, అలిశెట్టి ప్రభాకర్ మిత్రులు నాగభూషణం గారు, సామ్రాట్ అశోక్ గారు, మిగతా మిత్రులు సుందరయ్య గారు, అలిశెట్టి కుటుంబ సభ్యులు భాగ్యమ్మ, సంగ్రామ్, మిగతా మిత్రులు, మనకి పెద్ద కష్టం పెట్టలే ప్రభాకర్. కష్టపడ్డాడు కానీ జయంతులు వర్ధంతులు ఎందుకని ఒకే రోజు పోయాడు. అలిశెట్టిని మహాకవి అంటామా మనం? అనలేదు. ఎందుకంటే సాహిత్య చట్రం మహాకవిని సంస్కృత భాషలో రాసిన వాళ్ళకే గుర్తింపును ఇవ్వడానికి అర్హులుగా భావిస్తుంది. నిజానికి పాపులారిటీలో శ్రీశ్రీ తర్వాత అలిశెట్టి, ఇంకే కవి కాదు. శ్రీశ్రీ తర్వాతనే ఎక్కువ కోట్ చేయబడ్డ తెలుగు కవి కూడా ప్రభాకరే. నిన్ననే నేను చెప్పినట్టుగా అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం గొప్పతనం ఏంటి అంటే, అవి జాతీయాలుగా, నుడికారాలుగా, సామెతలుగా, కొటేషన్స్గా ఎక్కడ పడితే అక్కడ గోడల మీదకి కూడా ఎక్కిన కవిత్వం అది. పాఠకులు ఎంతమంది అయితే చదివి ఆనందించారో, పుస్తకాలు చదవకుండానే ఎక్కువ కవిత్వాన్ని చదువురాని వాళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకుపోయిన కవి అలిశెట్టే, ఇంకా వేరే అతను లేడు. వచన కవిత్వానికి ఒక కొత్త శక్తిని, ప్రభావశీలమైనటువంటి రూపాన్ని కూడా అందించిన వాడు ప్రభాకర్. ప్రభాకర్కి ముందు ఒకటి తర్వాత ఎక్కువ మంది వచ్చారు. మిణిగురులైన వాళ్ళు, ఏదో చమక్కులని, ఇట్లా చాలా పేర్లు పెట్టుకొని నానీలు, చిన్న చిన్న కవితలు ఉద్యమంగా, ఆఖరికి మినీ కవితలు. ప్రభాకర్ తన కవిత్వానికి మినీ కవిత్వం అని కానీ, మ్యాక్సీ కవిత్వం అని కానీ ఎక్కడా పేరు పెట్టలే. దానికి లొంగదు. 3 లేదా 4 చరణాల్లో అద్భుతమైన వ్యక్తీకరణ. చాలామంది చిన్న కవిత్వాలు రాశారు. ఒక కవి ఒక 2000 రాస్తే ఒకటో రెండో. కానీ అలిశెట్టి ప్రభాకర్ రాసిన దాదాపుగా ప్రతి చిన్న కవిత పెద్దగా ప్రభావితం చేసింది, ఆలోచింపజేసింది. ప్రభాకర్ గొప్పతనం ఏంటంటే, అస్తిత్వవాద విప్లవ అభ్యుదయ సాహిత్యాల పరంపర కొనసాగుతుండగా అస్తిత్వ ఉద్యమాల ప్రవేశం కూడా జరిగింది. స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, తదనంతరము ఎన్నో అస్తిత్వాలు, వాటి సాహిత్యం వచ్చింది. కానీ వాటికి కూడా లొంగకుండా, వాటి అండ లేకుండా నిలబడ్డవాడు, తనకు తాను నిలబడ్డాడు. ఏ ముఠా బృందం ఎవరు ఆయనను మోయలేదు. ఆయన పల్లెకి జీవితంలో ఆసుపత్రిలోనే చేరడానికి నిరాకరించిన వాడు ఒక పల్లెకి మోస్తానంటే ఒప్పుకుంటాడా?
అది దునికి పారిపోయే తత్వం అతడిది. తనకి తాను ఆ మినీ కవిత, మిణిగురులు తదితరాల పుస్తకాలు అవి చిన్న పుస్తకాలే. మళ్ళీ ఆయన ఎన్నుకున్న రూపము లఘు రూపం. కానీ అణు విస్ఫోటన ఎంతటిదో మనందరికీ తెలుసు. కవిత్వాన్ని అణుబాంబుగా దిద్దినవాడు అలిశెట్టి ప్రభాకర్. అంత శక్తి. ఒకవైపు విరసం అభిమానించిన సభ్యుడిగా ఉన్న తర్వాత ఆయనని సస్పెండ్ చేసింది. అభ్యుదయ సాహిత్య బృందాలు అలిశెట్టిని గుర్తించడానికి కూడా సిద్ధపడలే. ఎందుకంటే అలిశెట్టి జీవితాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళు మిస్ అయ్యిందంతా ఆ జీవితాన్ని ప్రతి కవిత్వం లోపల దానిని నింపి వదిలిపెట్టాడు. ఇది మాట్లాడకుండా మీరు వేరే ఏమీ మాట్లాడలేరు. జీవితం ప్రధానం, సిద్ధాంతం తదనంతరం. తన జీవితాన్ని తాను అనుభవిస్తున్న దానిని, ప్రజల జీవితాన్ని అంతకంటే ఎక్కువగా అర్థం చేసుకొని తనని తాను కుదించుకొని తనని తాను విస్మరించి ప్రజల జీవితాన్ని కవిత్వీకరించాడు. అది మినీ కవిత్వం కావచ్చు, మ్యాక్సీ కవిత్వం కావచ్చు. ఈ చిన్న చిన్న చురకలు కవితలు, పుస్తకాలు అవి చేసిన ప్రభావం చాలా గొప్పది. నాగేశ్వరరావు ఉన్నారు, 93 పుస్తకాలు అమ్మాను, 93 రూపాయలు వచ్చాయి అని. ఆనాటికి ఏ పుస్తకం కూడా, మహాకవుల పుస్తకాలు అన్ని అమ్ముడు పోయినాయనే దాఖలా మనకు లేదు. కానీ అలిశెట్టి పుస్తకాలు ఇవాళకి కూడా హాట్ కేక్స్. అది ఎవరు చెప్పరు, ఎక్కడ రాసి ఉండదు, కానీ పాఠకుడు కనెక్ట్ అవుతాడు. ఆ కవిత్వంతో కనెక్టివిటీ కావడం అలిశెట్టితో పెరిగింది, అలిశెట్టితోనే ఆగిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. నిజానికి చాలామంది కవిత్వ పుస్తకాలు వేసుకున్నాము, కానీ మనకు తెలిసిన వాళ్ళు, మన సంస్థలో ఉన్నవాళ్ళు లేదా మనకు వెనక ఉన్న బృందాలు వాటిని కొనుక్కుంటాయి తప్ప అవి చదువుతాయని కూడా కాదు. మనం పంచిపెడితే వాడు అలా తీసుకొని అలా పడేస్తే పరిస్థితి ఉంది. కవిత్వాన్ని ఆకర్షణీయ వస్తువుగా, ఆలోచనీయమైన వస్తువుగా ప్రభాకర్ కవిత్వం ప్రజలు భావించారు, పాఠకులు భావించారు. అది నిత్యావసరంగా చేశాడు సిటీ లైఫ్ వచ్చాక. 1981లో తంగళ్ళపల్లిలో జూకంటి జగన్నాథం ఊళ్ళో సాహిత్య సభ జరిగితే అర్ధరాత్రి ఆయన వేసినటువంటి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, కవిత్వం 3 ఒక పోస్టర్ కవిత్వాన్ని కూడా ఆధునీకరించి అద్భుతంగా ప్రపంచంలోకి తీసుకుపోయిన వాడు కూడా ఆయనే. ఈ పోస్టర్ కవిత్వం అక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు కాబట్టి ఇది కనబడదు. ఆ పల్లెటూళ్ళలో గుడ్డి దీపాల్లో మాత్రం చూసి ఆశ్చర్యపోయాను. ఇది ఒక ప్రయోగం, ఇది ఒక అద్భుతం. పికాసో బొమ్మలు మనం ఇష్టపడతాం, కానీ పికాసో రేఖ అతనిలో ఉంది, కానీ అతను చిత్రకారుడు కావాలనుకోలేదు. కెమెరా ఉంది భుజానికి, కానీ ఫోటోగ్రఫీ తీసి డబ్బులు సంపాదించాలని అనుకోలేదు. కవిత్వాన్ని హైలైట్ చేయడం కోసం ఆ రెండింటిని 2 వాహకాలుగా చేసుకున్నవాడు. పోయిట్రీ ముఖ్యం, కవికి కవిత్వం ముఖ్యం కావాలి. కవికి ప్రచారం ముఖ్యం, వేదిక ముఖ్యం, సంస్థ ముఖ్యం, నిర్మాణం ముఖ్యమైతే కవిలో స్వేచ్ఛ ఏది ముఖ్యమో అది మృగ్యమైపోతుంది. ఎప్పుడైతే కవి స్వేచ్ఛ లేకుండా తెలియని బంధాలలో కూరుకుపోతాడో కవిత్వం వికసించదు. రాస్తారు, విన్నది రాస్తారు, చూసింది రాస్తారు, చదివింది రాస్తారు,
ఇంగ్లీష్ కవిత్వంలో, ఉర్దూ కవిత్వంలో ఉన్న వాటిని ప్రభావితమై రాస్తారు. కానీ కవిత్వం ఉండదు, జీవం ఉండదు, సజీవ కవిత్వం రాదు. ప్రభాకర్లో ఆయన ఏవి చదవాలి, ఏ భాషలు రావు. నిజానికి ఇంగ్లీష్ చదివి కవిత్వాన్ని హిందీలో చదవలేడు, ఉర్దూలో చదవలేడు, జీవితాన్ని చదివాడు. రచయిత సృజనాత్మకత జీవితంలో నుంచి ఎవాల్వ్ కావాల్సిందే. ఆ పరిణామ క్రమంలోనే గొప్ప రచనలు వస్తాయి. అందుకనే తక్కువ వయసు ఉన్న గొప్ప మిల్టన్ లాంటి వాళ్ళు కూడా తక్కువ వయసులో ఉండి గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 39 సంవత్సరాలకు మరణించినటువంటి కవులు తక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువ మంది ఎక్కువ కాలం బతుకుతారు, కానీ కవిత్వం బతుకదు. అతని పదవి బతుకుతుంది, అతని చుట్టూ ఉన్న ముఠా బతుకుతుంది, నిర్మాణం బతుకోవచ్చు, వేదికలు బతుకోవచ్చు, కానీ కవి బతకడు. కాబట్టి కొత్త కవులకు అతని గుణపాఠం, అతని జీవితం ఒక గుణపాఠం కావాలి. ఆ గుణపాఠం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి, కవిత్వాన్ని కాకుండా. సినారే గారు అక్కడ జరిగింది మా వంటి వాళ్ళ మిత్రుల కొంతమంది చెప్పడం వల్ల అది అక్కడ చూశాక మేము వెంటనే నారాయణగూడలో YMCAలో ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేస్తే పక్కనే ఉన్న కేశవ్ మెమోరియల్ స్కూలు, కళాశాల, రెడ్డి హాస్టల్, రెడ్డి ఉమెన్స్ కాలేజీ, ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజీల నుంచి తండోపతండాలు 3 రోజులు దాదాపు ఒక 5,000 నుంచి 10,000 మంది అది చూడడానికి విద్యార్థులు వచ్చారు. ఎవరు చెప్పలే, సోషల్ మీడియా లేదు, పత్రికలు వేయవు. ఎన్ని పత్రికలు వేశాయండి? అలిశెట్టి ప్రభాకర్ కవిత్వము మొదట్లో సిటీలోకి వచ్చే వరకు కూడా, అది గుర్తుపెట్టుకోండి. పత్రికలు ప్రచురణ ఇది ముఖ్యం కాదు. కవిత్వం తనకు తాను స్వయం భూగా ఉండాలి తప్ప, వెలగాలి తప్ప మరొకటి కాదు. అది గమనించాలి. ఇప్పుడు కొత్త కవులు రాసిన వాళ్ళని చూస్తుంటే నాకు ఆనందం వేసింది. కొత్త థీమ్స్ తీసుకుంటున్నారు. ఆ థీమ్ కొత్తగా, పాత విషయం కావచ్చు, చూసే జీవితమే కావచ్చు, కొత్తగా వ్యక్తీకరించడం. ప్రభాకర్ ఒకటి సూత్రీకరణ, మనకు సూత్రాలు ఉంటాయి, వ్యాకరణ సూత్రాలు, ఆ తర్వాత మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి ఫార్ములాలు, దాన్ని తీసుకున్నాడు, అది జీవితానికి అన్వయించాడు. అది జీవిత ఆచరణలో తన చూసే జీవితాలను కవిత్వీకరించడం, మహోన్నతంగా చిత్రీకరించడం. కొత్తగా చూడగానే రాయడం కాదు, ఫీల్ కావాలి. ఫీల్ అయిన కవిత్వానికి కనెక్టివిటీ ఉంటుంది. తానే ఫీల్ కాకుండా రాసే కవిత్వానికి వేరేవాడు ఎట్లా కనెక్ట్ అవుతాడండి? కాబట్టి స్వేచ్ఛగా ఆలోచించండి, నిజాయితీగా ఫీల్ కండి, చదవండి, కానీ ప్రభావితులు కాకండి, కాపీ కొట్టకండి. కాపీ కొట్టే కవిత్వం రాసిన రోజే మనము కవిమి కాదు అని మీకు మీరే చెప్పుకున్నట్టు. ఎంతోమంది రాశారు, కొన్ని వేల మంది తెలుగు కవిత్వం ఇప్పుడు కూడా ఉన్నారు. తత్కాలం రాయగానే మొదటి పుస్తకానికి అవార్డు ఇప్పించే సంస్థలు, వ్యక్తులు తయారైపోయారు. ఏం చేస్తాం మనం? కవిని చంపడమే తప్ప కవిని పెంచడం కాదు. సృజనాత్మక శక్తిని తుంచడమే తప్ప దానిని వికసింపచేయడం కాదు. ఈ ప్రలోభాలకు లోను కాకుండా ఉన్నాడు కాబట్టే ఆయనకు ఎవరు అవార్డులు కూడా ఏమి ఇవ్వలే. అవార్డుల కోసం వెంపర్లాడలే. ఇచ్చే ఆనాడు 200-300 రూపాయలు ఇస్తామని కూడా ఎవరు రాలే. కానీ కవి ఎందుకు బతికాడు అనేది చాలా ముఖ్యం. అది ఒక పాఠం మనకు. కవిత్వం రాయడం ఎలా అని ఎవరు చెప్పరు. చెప్పాలన్నా వర్క్షాపులు చేసినా, సంస్థల్లో ఉపన్యాసాలు ఇవ్వబడినా అవి మంచి కవి కావడానికి ఉపకరించవు. నలుగురితో పరిచయాలు ఉంటాయి.
కానీ జీవితంలో మనుషులతో పరిచయాలు గొప్పది. కవుల పరిచయాల కంటే పరిచయాలు ఉండొద్దని నేను అనట్లే, కొత్త కవిత్వం రావాలంటే. మిత్రుడు రాశాడు ఇవాళ వాచ్మెన్ గురించి. మీకు వాచ్మెన్ జీవితము వాచ్మెన్ కనబడాలి, తర్వాత కవిత్వం వస్తుంది తప్ప ముందు కవిత్వం ఇతని మీద రాయాలని మనం పరిచయం చేసుకుంటే అది రాదు. కాబట్టి మిత్రులారా, ఆ తర్వాత వైఎంసీలో పెట్టినాక సినారే కాంటాక్ట్లోకి పోయాడు. సినారే తను ఎంత మంచి కవి అయినా, ఎన్ని రకాల పదవులు ఉన్నప్పటికీ కూడా కవులని మీద ఆయనకు అభిమానం మెండు. ఇదే రవీంద్ర భారతిలో ఇవే పోస్టర్లను ప్రదర్శన పెట్టాము మేము. అక్కడ సినారేని పిలిచాము. ఎందుకంటే సినారే తన కవిత్వంలో అలిశెట్టి ప్రభాకర్ కవితను కోట్ చేసేవాడు, విపరీతంగా కోట్ చేసేవాడు. కాబట్టి సినారే పిలవగానే వచ్చారు. వచ్చిన తర్వాత అతని పరిస్థితి గురించి మేము మామూలుగా చెప్పాము. తిరుమలరావు గారు అని మా మిత్రులని రేపు ప్రభాకర్ని తీసుకొని రండి అన్నాడు. తీసుకొని పోయారు. ఏంటంటే ఇంటర్మీడియట్ కూడా ఉందో లేదో లేదనుకుంటున్నాను. డిస్కంటిన్యూ. ఏమిస్తాడు? ఆయన చేతిలో తెలుగు యూనివర్సిటీ ఉంది తప్ప ఇంకా ఆయన వేరే దగ్గర రికమెండేషన్ చేయరు. ఆయన చేస్తే ఇవ్వకపోతే తప్పు. అలిశెట్టికి అవమానం జరుగుతుంది, తనకు కాదు. ఆలోచించాడు. చిత్రలేఖనం ఉంది శాఖ, చిత్రలేఖనం ఇన్స్ట్రక్టర్గా తీసుకున్నాడు. చూడండి, వాడు ఉద్యోగం కోసం పైరవీలు చేయలే. వాడి కవిత్వం వాడికి జాగా చూపించింది, కవిత్వం చూపించలే, వాడి చిత్రలేఖనం చూపించింది. అట్లా ఉద్యోగం పెట్టి ఉండి అక్కడ చనిపోయాడు. అట్లా భాగ్యమ్మకు అతడి స్థానంలో తెలుగు విశ్వవిద్యాలయంలో తనకి కూడా ఒక జీవితం గడవడానికి ప్రొఫెసర్ పోస్టుకు పైరవీలు ఉంటాయి, కానీ వీళ్ళ పోస్టులకి పైరవీలు ఉండవు. ఎందుకంటే అందులో ఒకసారి ఫిక్స్ అయితే వీళ్ళ వెనక ఒక 100 మంది ఉంటారు. వీళ్ళని తీసుకుపోయి పైన నిలబెడితే ఈ 100 మంది 100 అగ్నిపర్వతాలు బద్దలైతే. కాబట్టి ఆమె అలాగే ఉండిపోవలసి వచ్చింది. కానీ మాలాంటి వాళ్ళు ఏమనుకున్నామంటే తెలంగాణ వచ్చాక ఒక ప్రత్యేక దాన్ని ఏమంటాము, ప్రత్యేక కేసుగా పరిగణించి కొంతమందికి చెయ్యొచ్చు, లేకుంటే అక్కడి నుంచి తీసి వేరే దగ్గర పెట్టచ్చు. ఆ భాగ్యమ్మకు అలాంటి భాగ్యమైన ఏమైనా కలుగుతుందేమో అని అనుకున్నాను, కానీ అది జరగలేదు. అట్లా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే అలా అలా తగ్గిపోతూనే వచ్చింది, కానీ పెరగలేదు. ఆస్తులు అమ్ముకున్న వాడికి ఇక పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఉన్న ఇల్లు పోయింది, అద్దె గుంపకు వచ్చాడు, హైదరాబాద్కు వచ్చాడు. అతన్ని ఇక్కడికి తీసుకురావడంలో మా లాంటి వాళ్ళ తప్పులు ఉన్నాయి, కానీ అక్కడ రాజకీయంగా కూడా ఉండలేకపోయాడు. హైదరాబాదు నగరం అతడి అంతు చూసింది. కానీ హైదరాబాదు నగరానికి అతనే ఒక ఆనకయ్యాడు. ఇవాళ ఈ నగరానికి ఇన్ని కవితలు 1400 కవితలు రాసి పెట్టి నగరానికి అంకితం చేశాడు. తనని తాను బలి చేసుకున్నాడు. జీవితం, కవి జీవితం అలా దశలుగా పరిణామాలు చెందుతూ కష్టాలు పడుతూ అతడి కవిత్వానికి అసలు ఆ కవిత్వం ఎట్లా వచ్చిందండి? అనుభవించేవాడు దాన్ని. అనుభవం లేకుండా కవిత్వం, అక్షరాలు, పదాలు. ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా, అతని మినీ కవిత్వంలో ఒక పదం తీసి ఎవరైనా కవిత్వాన్ని పూర్తి చేయండి. లొంగదు. ఇవాళ మనం రాసే కవిత్వంలో, ఇంక్లూడింగ్ నా కవిత్వంలో కూడా ఎన్ని చరణాలైనా ఎవరైనా తీసేయండి, అది ఏం కాదు. మరి ప్రభాకర్ దాంట్లో ఒక గోడకు ఒక ఇటుక తీస్తే ఏమవుతుంది? అంతే. ఆ పేర్పులో తన రక్తము, మాంసాన్ని, సిమెంటు,
నీళ్లులాగా కలిపి దానికి నిర్మించాడు. అమర్చాడు కాదు, నిర్మించాడు. నిర్మాణం, కవితా నిర్మాణం, లఘు కవితా నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. అది చేయడానికి మనం అనుకుంటాం కవి సుత్తి కొట్టి పారపరి పట్టేవాడి కష్టపడతాడని. కవి కూడా కష్టపడతాడు. కవి ఆ ఫీల్ అయితే కష్టపడినట్టు, ఆ ఫీల్లోంచి వచ్చింది కాబట్టి అందులో నుంచి మనం అక్షరాన్ని కూడా తీయలేము. ఆ పుస్తకము మా వాలిశెట్టి మిత్రుడు ఆ పుస్తకం తెచ్చినందుకు ఇవాళ మేము సంతోషపడుతున్నాం. ఎవరు చదువుతారో తెలియదు, ఎన్ని కాపీలు అమ్ముడుపోతాయో తెలియదు, ఏమీ తెలియదు. కానీ ప్రభాకర్ మళ్ళీ ఒక పుస్తకంలోకి ఆయనను తర్జుమా చేయడం అవసరం అనిపించింది. 1,00,000 కాపీలు ప్రతులు పోయినాయి. ఇంకా 1,00,000 కాపీలు కొనడానికి సాహిత్య లోకం, కవులు సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది నాకు. 3 ఎంపిళ్ళు అయినాయి, సరిపోవు. అనువాదాలు కావాల్సినవి ఉన్నాయి. ప్రభాకర్ నర్సన్ ఆ పని చేసి పెట్టాడు. కానీ చక్కటి పబ్లిషర్ కోసం ఆగుతున్నాము. నర్సన్ ఆ పనిలో ఉన్నాడు, కానీ మామూలు అల్లాటప్ప వాళ్ళు వస్తే లాభం లేదు. ప్రభాకర్ ఆత్మని పట్టుకోగలిగిన పబ్లిషర్ కూడా కావాలి. కమర్షియల్ పబ్లిషర్ ఎంతోమంది వస్తారు, కానీ కాదు. అది ఆలస్యమైంది. ఎందుకయిందో తెలియదు, మంచికే అయిందని అనిపిస్తుంది. ఈ స్ఫూర్తితో మరణించి కూడా కవిత్వాన్ని మనకు అంకితం చేసిన వాడికి మనం చేయాల్సింది చాలా ఉంది, చేద్దాం. ఈ సభ నిర్వహణ అందులో భాగంగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. ఈ సభను నిర్వహించినటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.